3 సార్లు ఫైనల్స్లో అడుగుపెట్టిన పంజాబ్ ఓటమికి అతనే కారణం అంటూ మండిపడుతున్నారు చాలా మంది. విజయం సాధించిన వాళ్ళు ఆనందపడుతుంటే లాస్ అయిన వాళ్ళు నిరాశపడతారు. అయితే ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. ఇది కేవలం ఒక విజయం కాదు, అభిమానుల దశాబ్దాల ఆశకు దక్కిన ప్రతిఫలంగా చెప్పొచ్చు. మరోవైపు 2014 తర్వాత ఫైనల్స్కు చేరుకున్న పంజాబ్ జట్టుకు మరోసారి కూడా నిరాశ ఎదురైంది. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది పంజాబ్ జట్టు. అయితే పంజాబ్లోని ఓ ఆటగాడి వల్లే ఇదంతా జరిగిందని నెటిజన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆటగాడు మరెవరో కాదు, యుజ్వేంద్ర చాహల్. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్మెన్లకు ఉక్కిరి బిక్కిరి చేసే యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్లో ఒక దురదృష్టకరమైన గండాన్ని ఎదుర్కొంటున్నాడు. అద్భుతమైన బౌలింగ్తో జట్టును ఫైనల్స్ వరకు నడిపించగలిగిన కప్పును ముద్దాడలేకపోవడం అతనికి తీరని లోటనే చెప్పాలి. 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఫైనల్స్కు చేరినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో అనూహ్య ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత 2022లోనూ రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్కి చేరిన గుజరాత్ టైటన్స్ ముందు తలొంచాల్సి వచ్చింది. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కూడా పంజాబ్ జట్టు ఓడిపోయింది. యుజ్వేంద్ర చాహల్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 3 సార్లు ఫైనల్స్లో అడుగు పెట్టినా కూడా ట్రోఫీని గెలుచుకోలేకపోవడం చాహల్ కెరియర్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందనే చెప్పాలి. అతని వ్యక్తిగత ప్రదర్శన ఎప్పుడూ నిలకడగానే ఉన్నప్పటికీ ఫైనల్స్ గెలుపు అదృష్టం మాత్రం అతనికి అందని ద్రాక్షలా మారిపోయింది. మరి చౌహల్పై మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.